అట్టుపళ్ళు తినేద్దాం ఊపుకుంటూ వచ్చారు ఛాలెంజ్ అనగానే. ఏదో తేడాగా ఉందేంటి? రావట్లేదే చెప్తాలే నా సరుకు పంపించమని మెల్లగా తిను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. అదే అయి తింటే సేఫ్. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అది తిని వెంటనే తినొచ్చు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి సార్. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రవీణ్ గింతలు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులు అయిందనమాట నేను వీడియోస్ పెట్టక. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో ఇక నుంచి వారానికి ఒక వీడియో వదలదామని చూస్తున్నాను. ఖాళీగా ఉంటే అయ్యో మీరు పట్టించుకోకండి. ఖచ్చితంగా ఇక నుంచి వారానికి ఒక వీడియో పడిపోద్ది అనమాట. మామూలుగా ఉండదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏంటంటారు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను రావడానికి గల కారణం ఏంటంటారా, ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే చేద్దామని వచ్చానమాట. అరే ఫుడ్ ఛాలెంజ్ అంటే బిర్యానీలు కదరా, స్వీట్స్ ఏంటి అవి కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంత బడ్జెట్ లేదనమాట. బనానా ఛాలెంజ్. తగ్గేదేలే అయితే. బనానా ఛాలెంజ్ అంటే బనానాలు తిరిగితే అయిపోద్ది అనుకుంటున్నారేమో. దాంతో పాటు మీకు పనిష్మెంట్ ఉంది. ఎవడైతే ఓడిపోతాడో ఆడికి పనిష్మెంట్ అనమాట. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఛాలెంజ్ అంటే ఒట్టి బనానాలు తినే అనుకుంటున్నారా, పనిష్మెంట్ కూడా ఉంటుందిరా. సో పనిష్మెంట్ ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బనానాలు అయితే చూపించేస్తాను. ఇంకండి ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. తినేస్తారా? ఈజీయే. అరటిపళ్ళు తినలేకపోవడం అంటే అరటిపళ్ళు ఈజీగా తినేస్తాం కానీ మరి ఓడిపోతే పనిష్మెంట్ ఉందనం కదా. పనిష్మెంట్ అసలు ఓడిపోతే కదా పనిష్మెంట్ దాకా ఆలోచించడం. ఓడిపోయిన తర్వాత చూసుకుందాం. అసలు ఓడిపోము. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. సరే ఫస్ట్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అన్నాను. ఆ పనిష్మెంట్ ఏదో కూడా చూపించేస్తున్నా. కాకరకాయ. ఎవడైతే ఓడిపోతాడో వాడు కాకరకాయ తినాలన్నమాట. పచ్చి కాకరకాయ తినాలా? తినాలి మరి, అదే పనిష్మెంట్. లేకపోతే ఊరుగా బనానాలు తినేద్దామని వచ్చారు, అయితే అట్టుపళ్ళు తినేద్దామని ఊపుకుంటూ వచ్చారు ఛాలెంజ్ అనగానే. ఏదో తేడాగా ఉందేంటి? ఓడిపోతే మొత్తం తినాలరా. ఈ ముక్కకాయని వెళ్ళగా అయిపోతే ఎలాగా కిట్ అవడానికి ఉంటదండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి కిట్ అవడానికి ఉంటదండి. కిట్ కాదు, స్క్విట్ ఏది అవడానికి ఉంటుంది. అది ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఛాలెంజ్ అయితే ఫస్ట్ ఎవరు చేస్తారు చెప్పండి? సరిపోయారు నువ్వు. మనిషి ఇవన్నీ కాదు కానీ అది ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చూద్దాం. పంటలు వేద్దాం. పంటలు వద్దురా బాబు, బాగోదు. చిట్టీలు వేద్దాం. మనకి ఎలాగ అలవాటే కదా చిట్టీలు పెడతాం. అవునా? నిజమా? 2 3 చిట్టీలు వేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు ఫస్ట్ ఛాలెంజ్ అనమాట చేయాలన్నమాట. అటుపళ్ళు తినడం. దానికి మళ్ళీ టైం కూడా ఉంటుందండి. 2 నిమిషాలే. 2 నిమిషాలు టైం ఇస్తాము. ఆ 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ అటుపళ్ళు తింటారో చూద్దాం. తక్కువ తిన్నాడు ఓడిపోయినట్టు అనమాట. 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ అటుపళ్ళు తింటారో మనం చూద్దాం. ఫస్ట్ అయితే పేరు తీసేద్దాం. ఫస్ట్ వీరేష్ అయితే రాశాడు కాబట్టి నదీప్ తో పేరు తీద్దాం. తీరా దేవుడు పైనే భారం వేసాం. ఓకే, ఎవరు చదవద్దు, మనం ఆడియన్స్ కు చూపిద్దాం ఎవరు అనేది. వీరేష్. విధాడిందిరా నీతో వింత నాటకం. ఫస్ట్ అయితే వీరేష్ పేరు వచ్చింది. సో ఫస్ట్ అయితే ఛాలెంజ్ వీరేష్ చేయబోతున్నాడు. నెక్స్ట్ సెకండ్ ఎవరికి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు సెకండ్ వీరేష్ నువ్వు తీరా. చూపిద్దాం. ఓకే, నా పేరు వచ్చింది. సో ప్రవీణ్ అనమాట. సెకండ్ నేను, లాస్ట్ కి నదీప్. సో ఇప్పుడు మనకేంటంటే నదీప్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎదురుగా ఛాలెంజ్ ఉంటుంది. ఒకసారి ఎన్ని తినాలి ఏంటి అనేది 2 నిమిషాల్లో మనకి ముందే టార్గెట్ ఉంటది కాబట్టి సో మనం ట్రై చేయొచ్చు ఈజీ తినడానికి ఎంతో కొంత కష్టపడి. ఇంకా ఛాలెంజ్ మొదలు పెడతామా? సో రెడీ టు ఛాలెంజ్. అప్పుడే ఒకటి అయిపోయిందిరా. 18 సెకండ్లు అయింది.
మన ఫ్యామిలీ కూడా చూస్తారు కాబట్టి ఓన్లీ వెజ్ అనమాట. ఓకేనా? అది ఆడియన్స్ 42 సెకండ్స్ అయిందంటే ఆల్రెడీ వీరేష్ రెండు అప్పలు తినేసాడు. ఇది మూడోది. 5 అయితే తింటాను ఛాలెంజ్ చేశాడు. సో 5 అయితే తినేసేటట్టు ఉన్నాడు నాకు. నాకే భయం వస్తుంది. నెక్స్ట్ నేను అయితే ఈ కాకరకాయ చూస్తే భయం వస్తుంది. ఓకే 1 minute లో 3 అయితే కంప్లీట్ చేశాడు. సో అయితే ఇంకొక 1 minute లో కూడా 3 కంప్లీట్ చేసేవచ్చు. ఈ లెక్కన మనం 6 తినేవచ్చు. ప్రాబ్లం లేదురా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఐదు ఎట్టుకుని తినేయాలండి బాబా. ఇందులో పక్కలే 4 సారీ ఇది 5. ఓకే 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 నది పక్కన నప్పించు. ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 30 సెకండ్లు ఉంది. సో అయిపోయింది. ఏం కాదు. అది అరే నెమ్మదిగా తినరా. ఓడిపోతుంది కాకరా. అది తినేడు. టైం అయిపోతుంది. అయిపోయింది. స్టాప్. చూడండి 2 నిమిషాలు 2 సెకండ్లో 5.5 అరటిపళ్ళు అయితే తిన్నాడు. సో ఇప్పుడు నేను అరటిపళ్ళు తింటే నేను సేఫ్ అనమాట. సో ఇప్పుడు నదీప్ గారు 7 అరటిపళ్ళు తినాలి. ఒకవేళ 7 అరటిపళ్ళు తినకంట వీడికంట తక్కువ 5 తిన్నాడు అనుకో వీడు కాకరకాయ తినాలి. సో రెడీనా? ఎక్కువ తినేమంటే అప్పుడు వీరేష్ అది. సో మొత్తానికి వీరేష్ తినేవాడు కాబట్టి రెడీనా? రెడీ ఇగో టైమర్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఏందో బాబు రెడీ అదే అన్నా మొత్తం పుష్ప లెక్క ఎవ్వ తగ్గేది లేదన్నా. చూస్తున్నా వీరేష్ స్టార్ట్ స్టార్ట్ నా అద్దా ఒకటి పళ్ళు ఏను మెల్లి తిన్నా. ఏం తింటావు నువ్వు? పుష్ప ఏంది పుష్ప? ఒకటి తినేసినాడు నువ్వు. గెట్టాడు నీడు. మంగళం సీనిగానికి చెప్తాలేనా సరుకు పంపించమని. మెల్లగా తిను. అవునా? ఎవ తగ్గేదేలా. అందులో చూసినా మన పుష్ప సినిమా ఇదేను తిన్నాడా పడేస్తున్నాడా? తిన్నాడా నా రెండోది ఇంకా చేతుల్లో ఉండదు నా. 30 సెకండ్లు కంప్లీట్. అదే ఏ పర్లేదు నా. ఎందునో ద్రాక్ష అయినా నాకు తెలుసునా. నువ్వు తింటావు నా. 3వ పండు కూడా తింటావు నువ్వు. ఈ పొద్దు కాదునా. ఈ పొద్దు 3 అరటిపళ్ళు తిన్నాడంటే ప్రవీణ్ ఎంత పెద్ద సాహసంనా. 5 అరటిపళ్ళు తీసుకుని ఉన్నాడు కానీ ఆ 3 తింటున్నాడు నా. టైం చూస్తే నిమిషంన్నర దగ్గర వస్తా ఉండదు నా. ఏం పర్లేదు నా. ఈ పనుల్లో కనిపించలేదు. చూడనీకా నేను బక్క ఉన్నా నెట్ తింటాడు అనుకుంటున్నాడు పోరగాడు. చూసింటారు కదా మన ప్రతాపము. 5 అరటిపళ్ళు అట్ట అయిపోయి 4వ అరటిపల్లిగా మనోడు 4 సపరిస్తా ఉన్నాడు నా. అదే ఏందన్నా 4తో సపరిస్తా ఉండవా? అటు ఇటు లాలీపాప్ అనుకుంటున్నావా ఏంది? గురు 5 సెకండ్లు ఉంది గురు. అదే ఎట్లా అనిపించింది అది నా? 4 అరటిపళ్ళు సక్సెస్ఫుల్ గా తినిండావు 2 నిమిషాల్లో. ఎట్లా అనిపిస్తానండి అది? చచ్చిపోతుంటా ఏదో అనుకున్నాం కానీ వీరేష్ నువ్వు గ్రేట్ రా. ఏదో అనుకున్నాను కానండి. అమ్మో మామూలు విషయం కాదు. చాలా గొప్ప. నేను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ. ఫస్ట్ 2 తిన్నప్పటికీ ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా కాకరకాయ నేను తినాలని. ఫిక్స్ అయిపోయాను కదా. ఓవర్ యాక్షన్. సో ఇప్పుడు ఆ కాకరకాయ అయితే నేనే ఎక్కువ శాతం తింటాను మాక్సిమం. ఎందుకంటే టార్గెట్ తెలిసిపోయింది. సో ఆడ 5 తింటే సేఫ్. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో టైమర్ రెడీగా ఉంది. ఛాలెంజ్ కి నదీప్ రెడీగా ఉన్నాడు. చూడడానికి మీ మధ్యలో రెడీగా ఉన్నాము. సో ఇంకా రెడీగా ఉన్నారు కదా. అది ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీనారా? రెడీ స్టార్ట్. అదే అదే అరే పర్లేదు మెల్లగా నువ్వే గెలుస్తావా? నాకు తోడున్నారా? వదిలేసారండి కొంచెం. పర్లేదు. ఓకే వాల్యుబుల్ పాయింట్. చూడండి ఎంత చిన్న అవును చీటింగ్ ఇది. సర్లే మరి ఏం చేద్దాం ఇంకా. కానీ ఆడియన్స్ చూపిస్తుండ్రా తినేది. స్టార్ట్ కి వెళ్ళేది పర్లేదు రా. ఎందుకు పడేహో ఆల్రెడీ 50 సెకండ్లు అయితే అయిపోయింది. సో మనోడు 3వ అరటిపండు దగ్గర ఉన్నాడు. ఫస్ట్ ఛాలెంజ్ నువ్వే తీసుకొచ్చింది. నువ్వు అలాంటప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ నువ్వే చెప్పుకోవాలరా. కానీ చూద్దాం.
ఏంట్రా మధ్యలో వదిలేస్తున్నావు? ఈ చెప్పారు బాగోదు కదండి, అందులో చివరిదా స్టార్టింగ్ తీయడం అట్టుపడిలా తీసాడు. ఇది ఫస్ట్ కష్టం చేయండి. ఇది ఫస్ట్ వదిలేసాడండి. కన్సిడర్ చేయాలి. సో లాస్ట్ 30 సెకండ్ ఉంది. ఎట్లా అరే నెమ్మదిగా తింటారా, ఇద్దరం కలిసి తిన్నాం కాకరకాయ. ఎవరన్నా ఒక్కరిని వచ్చేస్తుంది వాళ్ళగా, తప్పు కదా. 1 2 3 4 ఇంకొకటి అయిపోయినట్టే. కరెక్ట్ టైం అప్ టైం అప్ టైం అప్. ఎంత తిన్నాడు? 4:30. 4 నువ్వే గురు 10 4:30 5:30. సరేరా మరి ఛాలెంజ్ అయిపోయింది, ఇంక నేను వెళ్తున్నాను అయితే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తినాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. సో ఎనీవే ఛాలెంజ్ అయితే ఓడిపోయాం కాబట్టి, సో ఇంకా తినాలి కాబట్టి, సో తినేద్దాం. దేవుడుగా ఒరేయ్, తీగుంది కదరా. ఇది దేవుడికి దేవుడికి దేవుడు కండి. అయ్య బాబాయ్, కాకరకాయ కూర వండితే తినడం కష్టం, అలాంటిది పచ్చి తినాలంటే అసలు పర్లేదు, ఏం కాదు. కాకరకాయ తింటున్నందుకు నువ్వు కాకరకాయ తింటున్నందుకు కాకరకాయ ఫీల్ అవ్వాలి. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ప్లీజ్ రా, ఇప్పుడు కానీ కాకరకాయ టాస్క్ ఓడిపించేస్తే నెక్స్ట్ ఛాలెంజ్ లో మీకు బిర్యానీ ఇప్పిస్తాను రా. నువ్వు మండికి తీసుకెళ్ళినా సరే మాకు వద్దండి. నో యూస్. వాడు విండండి. ఛాలెంజ్ కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు నువ్వు కాకరకాయ తిన్న తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ గురించి ఆలోచన చేద్దాం. అసలు నోట్లో పెడితేనే సేదు ఉందిరా. ఏం పర్లేదా? సరే చిన్న ముక్క అయితే తింటానా? చిన్న ముక్క ఇక్కడ దాకన్నా తినాలి కనీసం. పోలా అదిరిపోలా. ఎంతగా 2 ఇంచ్ అండి. 2 ఇంచ్ తినమని చెప్తున్నా. 2 ఇంచ్ ఇక్కడ దాకా వచ్చిండా సైంటిస్ట్? మరి అంత చేదుగా ఏముంటది అన్న, అది ఆర్గానిక్. తినరా, ఇప్పుడు మేము తినలేమా? ఆర్గానిక్ తిను. తింటా. ఉంది ఎలా ఉందిరా? తీయగా ఉందా? చాలా తీయగా ఉందంట. రకరకాలుగా ఉందా ఏంటి? అది తిని వెంటనే తినొచ్చు. 2 సార్లు తిన్నాడు. 2 ఇంచెస్ తినాలి కంప్లీటెడ్ గా. అది ఇంకొకసారి కానీ నువ్వు ఒక ముక్క మింగట్లేదురా. అరే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నారు. కారం నాకు ఏడుపు వస్తుందిరా. నేను ఓడిపోయాను. నువ్వు ఓడిపోయావు కాదు, ఓడిపోయిన తర్వాత టాస్క్ లో కూడా నువ్వు చేయాలి. టాస్క్ లో కూడా ఓడిపోయాను. ఈసారికి అయితే నన్ను క్షమించండి. ఈ పాపని నువ్వే క్షమించాలి. ఓకే, నీ టేస్ట్ అంటే నీకు తెలియాలి కదా ఫ్లేవర్. ఒకవేళ ఓడిపోయి ఉంటే నువ్వు తింటే ఎలా ఉందో అనేది కూడా ఒక ఆడియన్స్ కి ఒకసారి రియాక్షన్. నువ్వు 2 ఇంచెస్ తిని నేను తింటా. అప్పుడు నువ్వు జస్ట్ కొంచెం తిన్నా చాలు, నాకు ఎక్కువ అవసరం లేదు. నేను ఎక్కువ తినమాట నీ ఎక్స్ప్రెషన్ ఒకటి జస్ట్ మండుతున్నట్టుంది. రావట్లేదే. అంత కాకరకాయ ఎలా తినేస్తున్నారా నువ్వు? మనిషివా మానవ మృగాను నువ్వు? అరే నేను గెలిచాను కానీ అదే నేను ఓడిపోయాను కానీ, సారీ అండి, నేను ఓడిపోయాను కానీ ఒకవేళ వీళ్ళు ఓడిపోయి ఉంటే కాకరకాయ మొత్తం తినేద్దరు. ఇలా చూడండి, ఈయన ఓడిపోయాడు, ఓడిపోయిన మనిషి ఎంత తిన్నాడు ఇంత, ఈయన గెలిచాడు అయినా సరే ఎంత తిన్నాడు చూడండి. సో ఖచ్చితంగా రవిరేష్ బుద్ధి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా? కాదరా, కాకరకాయ తినవరం నేను పచ్చడి చేసి పడేమని కదా. అది తిన్నాను. పచ్చడి అయిపోయింది మొత్తం. కాదు, ఏదో మిక్సీలో వేసినట్టు నోట్లో కాకరకాయ వేసి కట్టుకొని కలిసి వీళ్ళందరికంటే నేనే బెస్ట్ కదండి. తిన్నానా లోపల మింగేసి. చేద్దామంటావు మరి? సో మొత్తానికి అయితే ఈ రోజు వీడియోలో అయితే ఛాలెంజ్ అయితే అయిపోయిందండి. సో మొత్తానికి నేను ఓడిపోవడం అయితే జరిగింది. సో ఛాలెంజ్ అయితే చాలా బాగుంది. సో వీడియో కూడా చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందండి. వీడి కాకరకాయ తిన కూడా మాతో తినిపిస్తున్నాడు. నేను ఇప్పుడు మీకోసమేనండి చేసిన. ఇప్పుడు కాకరకాయ నా ఎక్స్ప్రెషన్స్ అయితే చూసారు. నేను ఎలా ఇప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి కదా. ఒకవేళ వీళ్ళు ఓడిపోతే ఎలా ఉంటుందని మీకు ఫీలింగ్ అనేది ఉండిపోద్ది కదా. ఇప్పుడు దీంతో లోడ్ తీరిపోయింది. సో ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. బనానా ఛాలెంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. సో ఈ ఛాలెంజ్ కి సహకరించినందుకు నదీప్ కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వీరేష్ కూడా థ్యాంక్ యూ సో మచ్ రా. నెక్స్ట్ అయితే ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం.
మేము ఏ ఛాలెంజ్ చేస్తే బాగుంటుందో మీరైతే కామెంట్స్ లో చెప్పండి. సో మీరు కామెంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే పెడతారో నెక్స్ట్ అయితే ఆ ఛాలెంజ్ తో మేము ముందుకు వస్తాము. ఎందుకంటే మేమంటే ఇది మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం. అదే మీరు కానీ ఒక ఛాలెంజ్ ఇచ్చారనుకో అది మాకు చేయడానికి ఇంకా బాగుంటుంది, ఇంకా ఎనర్జీ వస్తుంది. సో మీరైతే ఏ ఛాలెంజ్ ఇస్తాం అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేసేయండి. సో మా ఈ ఛాలెంజ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే కింద ఒకటి ఉంటుంది అనమాట గంట సింబల్, దాన్ని క్లిక్ చేయండి. దానికని క్లిక్ చేయారనుకోండి మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదరా, ఆ నోటిఫికేషన్ అన్ని దీనికి వెళ్ళిపోతాయి. సో వెంటనే మన వీడియో చూస్తారు, యూట్యూబ్ గంట అనమాట. సో అదైతే క్లిక్ చేసేయండి, ఏడమంటారు. సో నెక్స్ట్ ఛాలెంజ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.